అన్నాడు గోవిందరాజు. మామయ్య కలకల్లాడే మొఖం ఎర్రగా పండేటి కంగారు పడి బ్రాహ్మణ మంత్రాల్లాగా వెళ్ళిపోతే వాళ్ళకి వినపడదు, అర్థం అవ్వదు. అయితే మన భోజనాలు చేసి వెళ్ళిపోయాం. ఏంటి భోజనాలు తిన్నారా, వీళ్ళు బట్టలు కట్టుకున్నారా, ఇంటికి వెళ్ళిపోతున్నారా, వీళ్ళు శుభ్రంగా పంపేది ఎప్పుడు అని కలకల్లాడే ముఖం. ఇంటికి వచ్చేస్తున్నాడు గోవిందరాజు. మీ ఆరుగురు అనాథమ్ములు పెళ్లి కుదిరిందేమో సంతోషంలో దిగుతున్నారు. వారి తల్లి ఎదురొచ్చింది, గోవిందరాజుని అడిగింది, బాబు గోవిందరాజు మీరు తమ్ముడు చుట్టారకానికి వెళ్ళారు, ఎందుకు ఏ ఊరు వెళ్ళారా బాబు? రాజు ఊరు వెళ్ళారు బాబు? ద్వారకాపట్నం వెళ్ళావమ్మా. ద్వారకాపట్నం వెళ్ళారా? ఎవరింటికి వెళ్ళారా? మామయ్య గారింటికి వెళ్ళావమ్మా. ఒరే మీ మేనమామను కలిసేరా? మీ మేనమామ బాగున్నాడా బాబు? మీ మేనత్త ఎలాగుందరా? మా మేనత్త ఎలా ఉందనుకున్నా, కోడి పిల్ల అంకలో గుమ్ముడికే ఉంటది కదా, గుమ్ముడికే అంత గుమ్ముడికి ఎలా ఉందమ్మా? కొళ్ళు అంటే లాగేద్ది. ఇంకా ఏడా తొళ్ళు చేసిందా? కోటి పిల్ల అంకలో 10 ఊళ్ళో కాసి అతనే మధ్య కాదు, అది ఓబుల్. గుమ్మాలోంచి కాదు, గుమ్మాలోంచి లోనికి ఎలాగెళ్తుంది? ఒళ్ళు వచ్చేసింది అనమాట. రే ఎందుకు మీ మేనత్తకి సంతానం ఎంతమంది? అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఒరే నాయన, నా మేనగోడలు కోడలుగా వస్తుందా? ఆ తల్లి సంతోషంలోని మేనగోడలు కోడలు వస్తుందని గరిసిదానం పట్టే పొలకొంతలో ఉప్పు పోయిందంట. ఎందుకు? మేనగోడలు కోడలుగా వస్తుంది పిల్ల రోడెట్టి అతను ఎత్తి మీద అని. ఎందుకంటే పై అమ్మాయి అనుకో ఇరుక్కి పురికి చెడిసిన అత్తగారిని మామగారికి ఎప్పుడైనా ముద్దాడు. సొంత మేనగోళ్ళు అయితే కోపం వచ్చిందంటే పొడుగుని ముట్టేది అత్తగారు. ఇలాంటి అమ్మాయి ఎందుకు ముట్టావంటే నా ఇష్టం కొడతారు, ఇంకెవరేమంటారు? అదే వారి దగ్గర సంబంధం అంటే నువ్వు పోయి. అయితే నాయన ఎప్పుడైతే నా మేనగోడలు కోడలుగా వస్తుందా గోవిందరాజు శుభరేఖ పంపమన్నారు. రేఖంటే రాశారు గోవిందరాజు, రేఖ బాగానే రాశారు. సకల్లో మిగిలేరు మంగళంలో లేరు. రేఖంటే రాశారు గోవిందరాజు, సకల్లో మిగిలేరు మంగళ లేరు. మంగళలో కూడా కావాలి. అవునండి, మాకంటే మా పెద్దన గారు పుట్టినప్పుడే పుట్టింది. పంచమండల కూరామిద్దలక ఎప్పటి నుంచో పంచంలో పెట్టి మేపుతున్నామండి. దాన్ని బయటికి తెచ్చి బుద్ధి బోధించి రాకిచ్చామనుకోండి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతుంది. శుభ్రేఖ రోజులు పెట్టారు. ఎలా పోతుంది అయ్యా? అయ్యా కావు కావుల జలకు కంపరెళ్ళిపోతుంది, తెల్ల తెల్ల మేఘాలు తేలిల్లుతుంది. ద్వారకాపట్నం శిలక చేరుకుంది. ఎంతటి సభలో మామయ్య ఎలా ఉంటారు ఎలా ఉంటారు అని శివాసన మీద ఉన్నారు. 3 సార్లు తిరిగింది. కుడి జబ్బ పోయాలింది. కెవిని కేకేసి వెళ్ళిపోదామనా నిలబడలేకపోతున్నాను. ఇలా చెప్తున్నారనమాట. టీ పెట్టడం తల్లి సార్ ఇవి ఉన్నా నలుగురు సరదాగా కాదంటే టీ ఎడితే ఇంకా ఉంటారు. అయితే వీళ్ళు కదా నలుగురు టీ టీ అంటున్నాం మేము. అయితే ఆయన చిలక బాగుంది, శుభ్రంగా పట్టుకొచ్చింది. ఉందాం ఏంట్రా కారుతుంది ఇందులోంచి? షెడ్ అంటే షెడ్. ఓ షెడ్డా? అది షెడ్ షెడ్ అంటున్నావా? నువ్వు రాసుకో. నిద్ర మోహం సన్నాసి. దీనికి ఏ తెగులు వచ్చింది? కెక్కేస్తుంది లోపల కింద. కోరుకొచ్చింది రాఘవా నాయన. ఇందులో బాగులారమ్మా
ఇందులో ఏమి రాశారు అర్థం అవ్వడం లేదు. ఒకసారి చదివినిపించు. చదువుకోలేదండి. మా తరబడి చదవనా కదా ఇలా అది నేను చదువుతారండి. మరి ఎవరు ఆలకెళ్తారా? మీరు ఆలకెళ్తారా? అది నేను చదువుతారండి. చదువుతారండి. మీరు ఆలకెళ్తారా? మహారాష్ట్ర మామయ్య గారికి మరి చదవకపోతున్నాం రేపు అంత అర్థంగా చదువుతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వలేదా? బాగా చదువుకున్న వాళ్ళు ఇలాగే చదువుతారు. ఒరే ఒరే అంత చదువు మాకు వద్దు కానీ మరి తక్కువ చదువుకున్న వాళ్ళ చదువు అలా చదవమంటారా? చదువుతారండి. మహారాజా శ్రీ మావయ్య గారికి రాయింది ఏమనగా, మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారికి నచ్చింది, మా తండ్రి గారికి నచ్చింది, మా తమ్ముడికి నచ్చింది, ముఖ్యంగా ఇరికి పొరికి నచ్చింది మావయ్య. మీరు పెళ్లి పనులు మొదలెట్టుకోండి మావయ్య అని రాసిందండి ఈ శుభలేఖలో. అయిపోయిందా? అయిపోయిందండి. అయితే బాబు ఐదైనా ఆయన చిలకనొక సోడైనా చూసుకుని ఈ శుభరేఖ కలకట్టుకున్నాడు. మంగాదేవి పెళ్లి పనులు పడుతున్నాడు. ఎలా పడుతున్నాడు చూడు ఆయన ఒకసారి పడతాడు. ఏడుకొండలవాడ విక్రమణ శ్రీదేవి తల్లి గోవింద రామ రమ 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 హరి రామ